ఎందుకు ఒక వ్యక్తి సోషల్ మీడియాకి ఎక్కుతాడంటే, లేదా కెమెరా ముందు వస్తాడంటే, ఆ వ్యక్తి నానా విధములైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని, ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం చేత కెమెరా ముందుకొస్తాడు. అంటే వారిని అర్థం చేసుకునేవారు లేకపోవడం ద్వారా, అటు కుటుంబంలో గాని, అటు స్నేహితులు గాని, అటు సమాజం గాని. సో, తద్వారా చివరికి ఏం చేస్తారంటే కెమెరా ముందొచ్చి వాళ్ళ ఫీలింగ్స్‌ని చెప్పుకుంటారు. అది కోపమే గాని, సంతోషమే గాని, బాధే గాని. ప్రతిది కూడా ఫ్రస్ట్రేషనే గాని, వారి యొక్క ఆలోచనలు కూడా, ఐడియాస్ ఏవైతే ఉంటాయో వారికి ఆలోచనలు, అవి ఇంట్లో వాళ్ళే గాని, సమాజమే గాని, స్నేహితులు గాని వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి రావాలి. ఇది డిఫాల్ట్ గా సెక్యులర్ గా ఉన్నటువంటి సమస్య. అయితే ఈరోజు సంఘాలలో కూడా ఎందుకు విశ్వాసులు బయటికొచ్చి బయట సనుగుకుంటున్నారు, వారి బాధలు వారి మధ్యలోనే వారే ఎందుకు పంచుకుంటున్నారు, అటు కెమెరా ముందు వచ్చి కూడా చాలా సంఘాలలో ఇట్లా ఉన్నాయి, చాలా మంది ఈ విధంగా ఉన్నారు పాస్టర్స్ అదే ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, వారికి సరైన టచ్ అనేది, ఆ టూ వే కమ్యూనికేషన్ అనేది సంఘంలో జరగకపోవడం ద్వారా, అంటే పాపసి అంటే ఈ పోప్ లాంటి ఈ ఆచారాలు, అధికారము ప్రొటెస్టెంట్ సంఘాలలో లేదా ఇండిపెండెంట్ సంఘాలలో ఒకే వ్యక్తి తన చేతితో నడిపించడము, వారి కుటుంబం నడిపించడం ద్వారా ఇంకా ఎదుటిన్న వారి బాధలు వినకుండా, వారిని సరిగ్గా అప్రోచ్ అవ్వకుండా, ఏదైనా తప్పైనా గానీ దాన్ని ప్రేమతో, సత్యముతో విధంగా సరి చేయాలో అది తెలియకుండా, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా, సో ఎదుటి వ్యక్తి చెబుతున్నప్పుడు ఆ వ్యక్తిని మాట్లాడడానికి అనుమతించకుండా, సో ఆ వ్యక్తి యొక్క అనుభవాలని తృణీకరించి పక్కన పెట్టేసి, ఆ వ్యక్తికి ఏదైనా తెలుసుకోవాలని ఉన్నా దానికి సమాధానం ఇవ్వకుండా, ఎదిగించకుండా, అర్థం చేసుకోకుండా, సో నేను చెప్పిందే రైట్ అన్న సింగిల్ హ్యాండ్ వేలో వెళ్తూ ఉండడం చేత అటు సంఘం కూడా అర్థం చేసుకోకపోవడం ద్వారా, సంఘంలో ఉన్న సీనియర్సే కానీ, పెద్దలే కానీ అర్థం చేసుకోకుండా, ఆ హ్యూమన్ టచ్ లేకపోవడం ద్వారా, సో ఇవన్నీ ప్రవర్తనలు బాగుండకపోవడం ద్వారా, సో ఆ క్రమశిక్షణ సంఘాల్లో లేకపోవడం ద్వారా కూడా అక్కడ చెప్పుకున్న వారు వినరు, వారికి చెప్పినా వారు మళ్ళీ దాన్ని సరి చేసుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, మళ్ళీ ఉల్టా మళ్ళీ వాపస్ నిందలు వేయడం జరుగుతుండడం చేత ఈరోజు బయటకు వచ్చి విశ్వాసులు మాట్లాడడము, కెమెరాల ముందు వచ్చి కూడా మాట్లాడడం జరుగుతాం. సో గనక ఒక విశ్వాసి తప్పు చేస్తున్నాడు అంటే, పాపము కాకుండా మిగతా సనుగులు జరుగుతున్నాయి, మిగతా ఏవైనా జరుగుతున్నాయి అని అంటే, అది వాక్యానుసారంగా సరిలేదని గులుగుతున్నాడా, లేకపోతే వాక్యానుసారంగా సంఘం నడుస్తున్నా గానీ, కాపరి నడుస్తున్నా గానీ అయినా ఈ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నాడా అనేది మనం చూసుకోవాలి. సో అక్కడ ఎవరు సరిదిద్దుకోవాలి, ఎవరు మారాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే బాగుంటుంది.